కథల్లోనూ కవితల్లోనూ వర్ణించలేని భావావేశాలను పాటల్లో అభివ్యక్తీకరించే గేయ కవులెందరో మన మధ్య ఉన్నారు. సాంఘిక దురాచారాలను, దుర్బల జాతి జనుల ఈతి బాధలను, మానవ సంబంధాల మాధుర్యాలను అద్భుతమైన గేయాలుగా ధ్వనింపచేశారు తెలంగాణకు చెందిన రామచందర్ భీంవంశీ. ఆయన రాసిన గేయాలు ప్రజల గుండె గాయాలు, శిథిల బతుకుల రుధిర శిల్పాలు, మానవ సంబంధాల మధు సంతకాలు. తల్లి ప్రేమ గురించి రాసిన, చెల్లి వరకట్నపు బాధ గురించి రాసిన, తన గుండెను చీల్చి రుధిరాశ్రువులను అక్షరాల్లో కరిగించి గుండెలు పిండేసే గేయాలు రాశాడాయన. ప్రముఖ గేయ కవి రామచందర్ భీంవంశీ పాటను పరిచయం చేస్తున్నారు ప్రముఖ గేయ రచయిత స్ఫూర్తి. మెతుకుసీమ ఎర్రమట్టిలో పాటల ఏరువాకై సాగుతున్నవాడు, బొడ్రాయి చుట్టూరా దళితపేటను నిర్మించాలని దండుగట్టినవాడు, హక్కుల కోసం పాటల జెండాలను ఊరేగింపుల్లో ఎగరేస్తున్నవాడు. వివక్షపై ఇతడు రాసిన పాట పల్లెల్లో మారుమోగుతూనే ఉంది. గుండు గుండు మోసి గుడిగట్టి ఇస్తీమి, గుండు గుండు మోసి గుడిగట్టి ఇస్తీమి, గుల్లోకి మేమొస్తే అంటి ముట్టుంటారు, గుల్లేమో వీడేమో కట్టెనా, గుల్లేమో వీడేమో కట్టెనా, వీడి చెమట సుక్కేమన్న కారెనా, వీడి చెమట సుక్కేమన్న కారెనా లాంటి అనేక పాటలు రాసిన రామచందర్ భీంవంశీ గారు ఈ వారం జనం పాటలో మీ ముందు రచయిత. పాట రాస్తే గుండెలు పిండెయ్యాలి, ప్రాణం పక్షి గుండె గూటిలో రెక్కలల్లారుస్తూ విలవిలా తన్నుకోవాలి, దేహంలోని నరాల తీగల్లో విద్యుత్తు ప్రవహించాలి, మొత్తం దేహమంతా కంపించిపోవాలి, ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అయిపోవాలి. అదిగో అలాంటి గుండెలు పిండేసే విషాద గీతాలు, రక్తాన్ని సలసలా మరిగించే చైతన్య గీతాలు, మైండ్ బ్లాక్ అయిపోయే ట్రాజడీ గీతాలు రాసిన అసలు సిసలైన పల్లె కవి రామచందర్ భీంవంశీ. కన్న తల్లి ప్రేమను వర్ణించిన, గుండెలు పగిలిపోయేలా రైతుల ఆత్మహత్యల బాధలు అక్షరాల్లో లావాలా పొంగించిన, వరకట్నం పిశాచుల క్రూరత్వానికి గజగజ వణికిపోయే అబలల ఆర్తనాదాలను వినిపించిన, అది రామచందర్ భీంవంశీ లాంటి కరుణాద్ర రసభరిత హృదయాలకే సాధ్యం. తల్లి ప్రేమను అభివ్యక్తీకరిస్తూ తనయులు పాడే జన్మనిచ్చిన దేవత నీవమ్మా అంటూ ఈ గేయ కవి రాసిన పాట గుండెలు పిండేస్తుంది. మీరే చూడండి. రైతులు గిట్టుబాటు ధర లభించక మార్కెట్ సేట్లు, మధ్య దళారీల చేతుల్లో మోసపోతుంటారు. ఈ దేశంలో రైతు శ్రమకు విలువే లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించదు. ప్రభుత్వాలు, పాలకులు చోద్యం చూస్తుంటారు. ఈ విషయాన్ని భీంవంశీ పాటగా మలిచారు. పలోలే అప్పులాయే, అప్పులాతో తిప్పలాయే, బాధలెవరితో చెప్పుదామే, బంగారు నాయల్లి కుప్పలోలే అప్పులాయే, అప్పులాతో తిప్పలాయే, చిన్నబోయి కూసుందే, నా బాలా బంగారం. కుప్పలోలే అప్పులాయే, చిన్నబోయి కూసుందే, నా బాలా బంగారం. మిత్తులాతో అప్పులేమో కుప్పలోలే పెరిగిపాయే, బాధలెవరితో చెప్పుదామే, బంగారు నాయల్లి. ప్రభుత్వాల విధాన లోపం రైతన్నల పాలిట శాపంగా మారుతోంది. విధిలేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాగా బతికిన వేలాది మంది రైతులు గిట్టుబాటు ధర లభించక అప్పుల పాలై బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లాలో భూమయ్య అనే పేద రైతు ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటనను గీతంగా ధ్వనింపజేశాడు రచయిత. భూతల్లి
వరితో మా బాధలెవరితో తెలపాలి నువ్వైనా వినవా చిరుగాలి ఏ దేవుడు కరుణించడా ఆకలి చావుల బతుకేనా ఆత్మహత్యలే మిగిలేనా తల్లి ఓ మా బాధలెవరితో తెలపాలి నువ్వైనా వినవా చిరుగాలి మా బాధలెవరితో తెలపాలి నువ్వైనా వినవా చిరుగాలి ఏ దేవుడు కరుణించడా ఆకలి చావుల బతుకేనా ఆత్మహత్యలే మిగిలేనా ఆకలి చావుల బ్రతుకేనా ఆత్మహత్యలే మిగిలేనా ఇలా అనేక అంశాలపై కదిలించే పాటలు రాశారు రామచందర్ భీంవంశీ. హృదయం దగ్ధగీతమైతే తప్ప ఎలాంటి అగ్ని పునీతమైన పాటలు రాయలేరు. సునీత సుకుమార హృదయం కలిగిన భీంవంశీ భూతల్లి, అంబేద్కర్ అందరివాడు, వీర తెలంగాణ లాంటి ఎన్నో ఆడియో క్యాసెట్లను విడుదల చేశారు. పాటల తోట, దళిత పాట, బచ్పన్ యాది, దళిత రాగాలు లాంటి పుస్తకాలు రాశారు. 1968 జూన్ 6న మెదక్ జిల్లా పరిషాపల్లిలో కీర్తిశేషులు శంకరమ్మ, భూమయ్య దంపతులకు రామచందర్ భీంవంశీ జన్మించారు. ప్రస్తుతం జహారా సంఘం జెడ్పీ హైస్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 2011లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారం అందుకున్నారు. గేయ రచయితగా, కళాకారునిగా మహాత్మా పూలే అవార్డు, వివిధ కళా సాంస్కృతిక రంగాల రివార్డులు పొందారు. భీంవంశీ భవిష్యత్తులో గొప్ప రచయితగా, దర్శకునిగా, నటునిగా ఎదగాలని ఆశిద్దాం. దళిత ఉద్యమంలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా దళిత ఉద్యమంలో, విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాటలు పాడుతూ తర్వాత క్రమం లోపల మరి పాటలు పాడడం అనేది ప్రారంభమైంది. అసలు కారంచేడు నుంచి నా యొక్క ఉద్యమ ప్రస్థానం మొదలయ్యి మరి గద్దరన్న, అదేవిధంగా గోరెట్టి వెంకన్న మాస్టర్జీ వాళ్ళ ప్రభావంతో పాటలు రాయడము నేను అలవాటు పడిపోయినాను.